కచదేవయాని 35వ భాగం. రచన శ్రీమతి టివిఎల్ గాయత్రిగారు. జరిగిన కథ. మృత సంజీవని విద్య నేర్చుకున్న తర్వాత బృహస్పతి కుమారుడు కచుడు దేవలోకానికి వెళ్ళిపోతాడు. అతడిని ప్రేమించిన శుక్రాచార్యుని కుమార్తె దేవయాని నిరాశ చెందుతుంది. దుఃఖంతో ఉన్న దేవయానిని రాక్షసరాజు వృషపర్వుని కుమార్తె శర్మిష్టకు స్నేహితురాలిగా పంపుతాడు శుక్రాచార్యుడు. శర్మిష్ఠ యయాతిల వివాహ ఏర్పాట్లు మొదలవుతాయి. కచుడి సహాయంతో విమానంలో వెళ్లి శర్మిష్టకు జన్మదిన కానుక అందిస్తాడు యయాతి. శర్మిష్ట గదిలో ఉన్నది కచుడని అనుకుంటుంది దేవయాని. వృషపర్వుణ్ణి కలిసి కచుడు వచ్చినట్లు చెబుతుంది దేవయాని. అతనితో కలిసి దుర్మిళుడనే మంత్రవేత్త వద్దకు వెళుతుంది. ఇక కచదేవయాని ధారావాహిక 35వ భాగం చదవండి. కొంతసేపు ముగ్గురూ మౌనంగా ఉన్నారు. దుర్మిళ, నీకు గుర్తుందా? ఇంతకుముందు ఈ దేవతల్ని మనం చాలాసార్లు గెలిచాము. కాని ఈ కచుడు గురువుగారిని మాయచేసి మృతసంజీవని విద్యను నేర్చుకున్నాడు. అప్పటినుండి మనం దేవతలతో యుద్ధానికి వెళ్లటంలేదు. దాన్ని అలుసుగా తీసుకొని కచుడు మన అంతఃపురం దగ్గరికి వచ్చాడు. ఈసారి వాడిని ఎలా అయినా పట్టుకోవాలి. దానవరాజు కంఠం తీవ్రంగా పలికింది. అతడు మళ్లీ మన సీమకు వస్తే అతడిని పట్టుకోడానికి మార్గమేదైనా ఉందా? అడిగింది దేవయాని. నా దగ్గర ఒక మణి ఉంది. కొంచెం దూరం నుండైనా శత్రువు వైపుకు, అంటే ఈ మణి నుండి వచ్చే కిరణాలు శత్రువు మీదకు ప్రసరించేటట్లు ఈ మణిని పెట్టగలిగితే అతడు కాసేపు అచేతనుడవుతాడు. అంటే ఎలా ఉన్నవాడు అలాగే నిలవరిపోతాడనమాట అంటూ దుర్మిళుడు లోపలికి వెళ్లి ఒక చిన్న పెట్టెను తెచ్చాడు. అందులో ధగధగా మెరుస్తున్న మణి ఒకటి ఉంది. నిమ్మపండంత పరిమాణంలో ఉండే రత్నం అది. ఆ చిన్న పెట్టెను దేవయాని చేతికిచ్చాడు దుర్మిళుడు. ఈ మణి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దీనిని భూమిమీద పెట్టరాదు. భూమిని తాకిన వెంటనే మణిలోని శక్తిని భూమాత ఆకర్షిస్తుంది. అప్పుడిది పనిచెయ్యదు. కంఠంలో ధరించవచ్చా? అడిగింది దేవయాని. ధరించవచ్చు. అయితే దీనిని ధరించిన వాళ్లు కొంత స్థితప్రజ్ఞులైతే మంచిది. బలహీనమైన మనస్తత్వం ఉన్నవాళ్లైతే, అంటే కామక్రోధాదుల్లాంటి అరిషడ్వర్గాలతో సతమతమయ్యేవాళ్లైతే మాత్రం ఈ మణిని ధరించకుండా ఉంటే మంచిది. ఈ మణి వలన వాళ్లలో ప్రకోపం ఎక్కువవుతుంది. కాసేపు చేతితో పట్టుకుంటే ప్రమాదంలేదు. కాని చంచలమైన మనస్తత్వం ఉన్నవాళ్లు జాము కంటే ఎక్కువసేపు దీన్ని ధరిస్తే ఆ వ్యక్తుల మనసుల్లో అనవసరంగా ఉద్వేగం, క్రోధం ఎక్కువవుతాయి. ఆ విపరీతమైన ధోరణిని నివారించటం అసాధ్యం. మణిని తీసివేసినా దాని ప్రభావం 4-5 రోజులుంటుంది. ఆ ప్రకోపంతో వాళ్లు ఎలా ప్రవర్తిస్తారో చెప్పటం కష్టం. ఇది మాత్రం గుర్తుంచుకోవలసిన విషయం అంటూ మణి గురించి వివరించాడు దుర్మిళుడు. దుర్మిళ, అమ్మాయి ఎవరనుకున్నావు? సాక్షాత్తు గురువుగారి కూతురు. ఎంతో స్థితప్రజ్ఞత, సంయమనం కల గుణవంతురాలు. అమ్మాయి విషయంలో ప్రమాదం లేదు, రాదుకూడా అన్నాడు నవ్వుతూ దానవరాజు. దేవయానిని మెచ్చుకోలుగా చూశాడు దుర్మిళుడు. అవునవును, క్షమించండి మహారాజా, పొరబాటుగా సామాన్యులకు చెప్పినట్లు జాగ్రత్తలు చెప్తున్నాను. గురువుగారు మహానుభావులు, సాక్షాత్తు పరమశివునికి ప్రతిరూపం. ఆ తపస్యాలి కుమార్తె సామాన్యురాలవుతుందా? తల్లి, నీవీ మణిని నిరభ్యంతరంగా ధరించవచ్చు, సందేహించనవసరం లేదు. దీనిని మంత్రించిన వస్త్రంలో చుట్టి ఇస్తాను అంటూ దుర్మిళుడు అక్కడే ఉన్న ఎర్రటి వస్త్రంలోంచి చిన్న ముక్కను చింపి దాన్ని తాడులాగా పేని మంత్రాలను చదువుతూ ఆ తాడుకు మణిని గట్టిగా ముడివేసి మరలా పెట్టెలో పెట్టి దేవయానికందించాడు. ఇంక వెళ్తామంటూ లేచాడు దానవరాజు. రథందాకా వచ్చి వీళ్లను సాగనంపాడు దుర్మిళుడు. రాజధానికి చేరుకున్నారు అందరూ. రథం దిగింది దేవయాని. మహారాజా, నేను శర్మిష్ఠ అంతస్తులోకి మారమంటారా? ఒక్కదాన్నే పై అంతస్తులో ఉంటే? అలాగే తల్లి, నేనే చెబుదామనుకుంటున్నాను. నువ్వూ శర్మిష్ఠ ఒకే అంతస్తులో ఉంటే బావుంటుంది. అంతఃపురానికి భద్రతను పెంచుతున్నాను. ఈసారి ఆ దుర్మార్గుడు వస్తే మాత్రం ప్రాణాలతో తిరిగి వెళ్లటం కల్లా. చూద్దాము. మహారాజు దగ్గర సెలవు తీసుకుని అంతఃపురంలోకి వచ్చింది దేవయాని. ఆ రాత్రికే ఆమె తన సామానుతో శర్మిష్ఠ ప్రక్కగదిలోకి మారింది. ఇంకా ఉంది. కచా దేవయాని ధారావాహిక 36వ భాగం త్వరలో. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, ధారావాహికల కోసం మన తెలుగు కథలు.com సందర్శించండి. థాంక్యూ.